శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. వెంకటేశ్వర వచ్చిందండి డివిజన్ అధ్యక్షుడు వచ్చినా? మా వెంకటేశ్వర అధ్యక్షత జరుగుతుంది మీటింగ్ ఇది. మన అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, గౌరవ పార్లమెంట్ సభ్యురాలు మా అక్క డికే అరుణక్క, భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నాయకులు మా అన్న మహేశ్వరన్న, శాసనసభ్యులు పాయలశంకర్ గారు, శాసన మండలి సభ్యులు శ్రీ అంజిరెడ్డి గారు, శ్రీ కొమరయ్య గారు, మా అన్న, మా అందరికీ మా పెద్దన్న మా ధర్మారావు అన్న, ఇతర వేదిక పెద్దలు కాసం వెంకటేశ్వర గారు, మనోహర్ రెడ్డి గారు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రేమేందర్ రెడ్డి గారికి, ఇతర పెద్దలందరికీ వచ్చేసిన మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఎలక్షన్స్ ఎప్పుడైనా గెలుస్తున్నామా గెలుస్తలేదా? అక్కడక్కడ ఆడుగుడు మాట్లాడుతున్నారన్న బీజేపీ ఎడ గెలుస్తుంది, బీజేపీ ఎడ గెలుస్తుంది. బిడ్డ మొత్తము ఈ సర్వేలు పోటీగాడు పోయి టిపెటిల్లు ఉన్నాడు కదా, టిపెటిల్లు ఆంధ్రాలో ఒక సర్వే కంపెనీకి 2 కోట్లు ఇచ్చినాడ. ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట, ఏ సర్వీస్ వాళ్ళే గెలుస్తారని చెప్పుకోవాలట. ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలుచులేదు, పీక గెలవని తెలుసు వాళ్ళకు కూడా. ఇలా ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే ఈవెంట్కి నొప్పైనా, ఈవెంట్కి నొప్పైనా ఇవాళ మనం మీటింగ్ పెట్టుకుంటే అంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసారు. మీటింగ్ పెట్టుకోదట, ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేసారు, ఇచ్చిండ్రు క్యాన్సిల్ చేశారు. నేను చెప్పిన నీ పర్మిషన్ తీసుకొని సంకలం పెట్టుకో, ఇంకెక్కడైనా పెట్టుకుంటే పెట్టుకో. అరే పాత బస్తీకి భాగ్యలక్ష్మి గుడి మీటింగ్ పెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ, దూరబండ మాది, జుబ్లీల్స్ మాది, పక్కా వస్తా, వచ్చి తింటా, నీ పర్మిషన్లు గిర్మిషన్లు జంటనై భారత్ మాతాకి జై, జై శ్రీరామాన్ని గర్జిస్తాం, గాంధిస్తాం. ఈ జుబ్లీల్స్ గడ్డ మీద ఆ కాషాపు జెండాను రెప్పరెప్పలు ఆలిస్తామని చెప్పి వచ్చినన్నా. మీకు ఏం నొప్పని నాకు అర్థం కాలే. కాంగ్రెస్ వాళ్ళకు భయం ఏంటంటే వాళ్ళకి తురుకోలకు జోకులు మొదలు పెట్టిరన్న, టోపులు పెట్టుకుని మొదలు పెట్టారు, పాకిస్తాన్ జోకులు మొదలు పెట్టారు. నాకు గుర్తొస్తుందన్న, ఎందుకంటే నాకైతే అనవట్లేదన్న. అన్న నిన్న ధర్మాన్ని కాపాడుతున్నా, హిందూ సమాజాన్ని సంఘటితం చేయడానికి కష్టపడుతున్నా, హిందూ ఓట్ బ్యాంక్ తయారు చేయడానికి కష్టపడుతున్నా, ఇంకో మతాన్ని కించపరిచానా. ఆ టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే రోజు వస్తే నా తల నరుక్కుంటా చెప్పని టోపీ పెట్టుకున్నాను. పహల్గాం మర్చిపోయాను, పహల్గాం మర్చిపోలే కదా. పహల్గాంలో హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసిన హిందువులను మర్చిపోయారా? హిందువుల అవయవాలు చూసి కాల్చి చంపేసినా. నాకు ఈ కాంగ్రెస్ వద్ద దౌడొస్తుందన్న. ఈ టోపీలు పెట్టుకొని తిరిగి ఈ పాకిస్తాన్ జోక్తుంటే ఫస్ట్ వీళ్ళని చెక్ చేయాలి. వీళ్ళు నిజంగా హిందువులేనా, వీళ్ళ DNA పాకిస్తాన్ కి ఇట్లా ఉందా అని డౌట్ వస్తుందన్న. చెక్ చేయాలా లేదా? చెక్ చేయాలి లేదా? ఇవాళ బండి సంజయ్ వస్తారట, మీటింగ్ ఆపుతారట. నీ అయ్య జాగిరాదు, నీ తాత జాగిరాదు. అరే కేసీఆర్ గడిలు బద్దలు కొట్టింది మనం, కేసీఆర్ మెడలు వంచింది మనం, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితం చేసింది మనం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎగిరాల్సిన కాషాయ జెండా ఎగరలేకపోయిందన్న బాధ అనిపిస్తుంది అన్న. మీ లేక ఓట్లే లేక మాకు ఇలా మూర్ఖుడు కేసీఆర్ అంటాడు అని కొడుకు, ఇంకా మూర్ఖుడు, ఇంకా మూర్ఖుడు. ఈ మధ్య సినిమా డాలు నేర్చుకునేది జనతా గ్యారేజ్ జలా కొడుతున్నాడు. ఈయన అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు. మీ అయ్యా ఆఫీస్ ఫామ్ హౌస్ లో కావాలట ఎప్పుడైనా. మళ్ళా 3 సంవత్సరాలకు వాళ్ళ అయ్యా బయటకు వస్తాడట, అప్పుడు ముఖ్యమంత్రి అవుతాడట. వరదలు వస్తే రాడు, వర్షాలు పడితే రాడు, బోరుబండ మునిగిపోతాయంటే రాడు, బోరుబండ సమస్యల మీద రాడు, పిల్లలు చచ్చిపోతే రాడు, బస్సులు యాక్సిడెంట్ అయితే రాడు, సంపుతాడు, పంటాడు. అప్పుడప్పుడు బయటకు వచ్చి యశోద హాస్పిటల్ పోతాడు, బతికే ఉన్నా అని చెప్పుకోవడానికి యశోద హాస్పిటల్ పోతాడు. అని ఇంకొని సాగుని కోరుకోవడం మనం అనుకుంటావా?
కేసీఆర్ సార్ నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఉండాలి. కానీ అసలు విషయం చెప్పన్నా, ఈ కొడుకు కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఉన్నది ఏంది, ఏముంది, ఎప్పుడు దొరుకుతారా గుంజుకొని కింద కూర్చోాలన్నది. అందుకే డింగరాడు బాగా వావి వరుసలు చిన్న పెద్ద ముసలి ముఖ్యాన్ని తేరలేదన్న, ఇంత ఇబ్బంది పెట్టినానా మనల్ని. 109 కేసులు పెట్టినాను నా మీద, ఒక్కొక్క జిల్లా అధ్యక్షుడు కేసులు పెట్టినానా, కార్యకర్తలుగా లాఠీ చార్జ్ చేసిందన్నా. అరే బీఆర్ఎస్ పాలనలో రైతులు చచ్చిపోతే పోయింది మనమన్నా, విద్యార్థులు చచ్చిపోతే పోయింది మనమన్నా, నిరుద్యోగులు చచ్చిపోతే పోయింది మనమన్నా, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించింది, భరోసా ఇచ్చింది మనమన్నా, ఉపాధ్యాయులు చచ్చిపోతే పోయింది మనమన్నా. ఏ రోజు కేసీఆర్ రాలే, ఏ రోజు కేసీఆర్ కొడుకు రాలే. ఈ రోజు ముఖ్యమంత్రి కావాలి, మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే ఒక్కసారి జుబ్లీ ప్రజలు ఆలోచన మీ తీర్పు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి కోవిప్పు కలగాలి, బీఆర్ఎస్ పార్టీని ఫామ్ హౌస్ కు ఇంకా పరిమితం చేసే ప్రయత్నం చేయండి. ఇలా కేటీఆర్ అనే వ్యక్తికి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని లేవన్నా, ఎప్పుడు ఏందో డేంజర్ బాగా ఏం చేసా ఇస్తాడు. నేను అందుకే కవితకై చెప్తున్నా, ఈ ఆడపి మొగోళ్ళు ఎవ్వరు తల్లిదండ్రులు చూసుకుంటారా, చూసుకునేది ఎవరు, ఆడలే. అందుకే మనం అన్నవారు అంటారు. అందుకే కవితకై చెప్తున్నా, అక్క నువ్వు జాగ్రత్త. మీ బావ మీద కోపంతోనో, మీ ఇంకో అన్న సంతోషం మీద కోపంతోనో, మీ అన్న మీద కోపంతోనో నువ్వు మీ అయ్యను నీ తమ్ముడు మీ అన్న ఏం చేసినా ఇస్తాడు జాగ్రత్త. అప్పుడు చూసా, ఎందుకంటే ఇప్పుడు రాంగా వీడియో చూసి నేను ఇక మాగంటి గోపినాథ్ వాళ్ళ తల్లి వీడియో చూసాను ఎలా వాళ్ళ తల్లి వచ్చి చెప్తున్నది ఇలా, నా కొడుకు చావుకు కారణం ఎవరు, కేటీఆర్ అట. కేటీఆర్ఏ నా చావుకు, నా కొడుకు చావు కారణం కేటీఆర్ఏ అని చెప్పి తల్లి చెప్తున్నది. నాకు కూడా అనుమానం ఉన్నది, ఏమనుమానం ఉంటే ఆమె మీద విచారణ జరపాలి. అమెరికా పోయొచ్చేదానికే శవాన్ని వెంటిలేటర్ పెట్టి అట్నే పెట్టిండా, లేకుంటే సాటుపోయి వెంటనే తీసిండా, నాకైతే అనుమానం ఉన్నది. రేవంత్ రెడ్డి నీకు రోషం పౌరుషం, నువ్వు తోపు పెట్టుకున్నా నీకు తురుకోళ్ళ పాకిస్తాన్ రక్తం నీ పౌరుషం బాగా రేవంత్ రెడ్డి గ్రేట్గా ఫీల్ అవుతాడు నా దాంట్లో. అంటే ప్రవహిస్తే నువ్వు వెంటనే విచారణ జరుపు. ఈ ట్విట్టర్ టెలిగ్రామ్ తీసుకపోయి లోపల 3rd డిగ్రీ చేసి కొట్టు, అప్పుడు విషయం బయటకు వస్తుంది. రావాలనేనా